ప్రకాష్ గారు, సార్ ఇన్ని ఆరోపణలు చూస్తున్నాం. అవును. అదే సందర్భంలో మీరు చెప్పినట్టుగా తెలంగాణ ఐఏఎస్ అధికారులను, తెలంగాణ నేటివ్ ఐఏఎస్ అధికారులని నెగ్లెక్ట్ చేసిందనే విమర్శలు, నెగ్లెక్ట్ చేసిన అదే సందర్భంలో పోలీస్ అధికారుల విషయంలో కూడా చాలా విమర్శలు ఉన్నాయి. చాలా విమర్శలను చూసాం మనం ఈ క్రమంలో. ఆరోపణలు ఉన్న ఆఫీసర్లని కూడా ఎక్కడ ప్రొటెక్ట్ చేసింది గవర్నమెంట్ అంటూ కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ఇందాకే ఇంట్రొడక్షన్లో చెప్పాను, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్నే కాదు రాజకీయాలని కూడా నియంత్రించింది ఈ లాబీ అని చెప్పి విమర్శలు ఉన్నాయని చెప్పి. అవును, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సార్, ఒక రాజకీయ నాయకుడిని, దొరను, సీఎంను కాలు మొక్కించుకునే సంప్రదాయం ఇక్కడే మొదలైంది. కేసీఆర్ని కాలు మొక్కించుకునే సంప్రదాయము ఐఏఎస్ ఆఫీసరు అంత చదువుకున్న వ్యక్తి, ఐపీఎస్ ఆఫీసర్ అంత చదువుకున్న వ్యక్తి, ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యక్తి, ఆయన పోయి దొరకాలు పట్టుకుంటాడంటే అది ఎంత హేయమైన చర్య సార్. అది వాళ్ళు ఏమని సమాజానికి ఏం చూపిస్తున్నారు అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దొరకు ముఖ్యంగా ఆయన నేను మొదట చెప్పినట్టుగా బాపునోళ్ళు అంటే చాలా ప్రేమ సార్. దాంతో ఒక కుల వ్యామోహం. దాంతోపాటుగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఆఫీసర్లందరినీ కూడా, ఆ వర్గాలందరినీ కూడా ఆయన ఒక కరివేపాకు కింద ఉపయోగించుకున్నాడు. ఒక కరివేపాకు కింద ఉపయోగించుకొని పడేయడం అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నరసింహారావు ఉండేవాడు మనకు అప్పుడు, ఎవరు గవర్నర్గా. ఆయన కాలు పట్టుకునేవాడు. నరసింహన్ ఉండేవాడు. ఆయన పోయి కాలు పట్టుకున్నాడు, కాలు మొక్కేవాడు. ఓకే, ఆయన ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిగా ఈయన పోయి కాలు మొక్కుకునేవాడు. అదే రామ్నాథ్ కోవింద్ ఉన్నప్పుడు మొక్కలేదు, ఒక దళితుడని. ఆయన నీచంగా హేయంగా చూసిండు. అందరు పోయినప్పుడు కలిసిండు కదా, కలిసినప్పుడు ఇలా చూసిండు మనం, ఒక హేయంగా చూసేవాడు. అట్లనే ద్రౌపది ముర్మును కూడా ఒక దళితురాలని, ఒక ట్రైబల్ ఉమెన్ అని, ఆమె కనీసం ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వని పరిస్థితి ఉండే. అటువంటి దుర్మార్గమైన ప్రక్రియగా కేసీఆర్ రాజ్యాన్ని కొనసాగించిండే. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను పూర్తిగా అణిచివేసిన సందర్భాన్ని మనం చూసినామండి. అట్లనే ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఈ కాలు మొక్కునే సాంప్రదాయాన్ని మనం చూపించుకున్నామో, అయితే అసలు ఎంత దుర్మార్గం సార్. అయితే ప్రకాష్ గారు ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అది సిద్దిపేట కలెక్టర్ తోటి మొదలైంది. అప్పటి సిద్దిపేట కలెక్టర్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మొదలు పెట్టారు. ఆయన మొదలు పెడితే ఆ తర్వాత దాదాపు ఒక 7-8 కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల్లో అదే ప్రక్రియ కొనసాగింది. అంటే ముఖ్యమంత్రి ఆయన సీట్లో కూర్చోబెట్టగానే ఆయనకి సీట్లో కూర్చునే ముందు ముఖ్యమంత్రి కాళ్ళకి దండం పెట్టి సీట్లో కూర్చోటం. అంటే ముఖ్యమంత్రి కాళ్ళకే దండం కాదు సార్, వాళ్ళ కూతురికి కవితకు దండం పెట్టడం, కాలు మొక్కడం, అట్లనే కేటీఆర్ దండం పెట్టడం. ఒకప్పుడు శాస్త్రాంగ దండాలు ఏంటి సార్? ఇది శాస్త్రాంగంగా కింద పండుకొని అది నమస్కారాలు చేయడం, అది ఎటువంటి సాంప్రదాయం? ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే రాచరికమా? ఇటువంటి రాచరికాన్ని కొనసాగించారు. అందుకే ప్రజలు చూస్తూ ఊరుకోరండి. రాచరికాన్ని ఎప్పుడు కూడా బొందబెడతారు. అదే వీళ్ళు చవి చూసిండ్రు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా రేపు కూడా జరగబోయే పరిస్థితులు కూడా వాళ్లకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతకుమించి ప్రకాష్ గారు, ఒక చిన్న ప్రశ్న, అంటే ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. అవును, మధుసూదన్ రెడ్డి గారు అయితే అసలు ఆరోపణల్ని నా ఫోన్లోనే మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి, మొత్తం సాక్ష్యాలతో సహా చూపించడానికి నేను సిద్ధం అంటున్నారు. అవును, మొత్తం సాక్ష్యాల్ని ఆయన ముందు పెట్టే క్రమంలో ఇప్పటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అని మీరు భావిస్తున్నారు? ఇది ఒక చిన్న అకాడమిక్ క్వశ్చన్. ఒకటి, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక నెల రోజుల ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఈ నెల రోజులు కూడా బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ పోతుందండి. ప్రజాస్వామిక విలువలను కాపాడే ప్రక్రియలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇది ప్రజలు చూస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. పూర్తిగా రాచరికాన్ని అణిచివేయడము, ప్రజాస్వామ్యాన్ని కాపాడడము, అందరికీ ఆలంబనగా, అందరికీ అవకాశాన్ని ఇచ్చే విధంగా ఈరోజు కొనసాగిస్తున్న ప్రక్రియ చూసినాం. ప్రగతి భవన్ ఏంటి సార్? ఒక రాజభవన్ నిర్మించుకున్నాడు దొర. రాజభవన్ని కూకటి వేలతో పెకిలించారు. అంటే ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చిండ్రు. అణగారిన వర్గాలు, అత్యధిక పేద వర్గాలు, ఇది మా ప్రభుత్వం, ఈ మా వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, మా అన్ననో మా తమ్ముడో ఇగో అధికారిగా ఉన్నాడు, రాజ్యాన్ని ఏలుతున్నాడు,
మేము పోయి మా బాధలు చెప్పుకుంటాం, మా పరిస్థితులు వెళ్ళగట్టుకుంటామని ఎంతమంది సార్ క్యూ కట్టి నిలబడ్డారు అక్కడ? ఎంతమంది ఎవరికైనా అవకాశం ఉండే సార్? అది ఎక్కడ అవకాశం లేకుండే క్యూ కట్టి నిలబడుతున్నారు అక్కడ. ప్రజలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంగా హర్షిస్తున్నారు సార్. ఒకటే ఒక నెల ప్రభుత్వం ఇది, ఒకటే ఒక నెలలో ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్నది ఈ ప్రభుత్వం. ప్రజలకు ఆలంబనగా నిలుస్తుంది, ప్రజల యొక్క గౌరవ మర్యాద చూరగొంటుంది సార్. అంటే నా